రాజసం ఉట్టిపడే ఒక సింహరాజము మనకి ఉజ్జయినిలోకి స్వాగతం పలుకుతున్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో మహంకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది. ఆ దర్శనానికి రావటం జరిగింది. ఇది రుద్రసాగరం సమీపంలో ఉంది. ఈ రుద్రసాగరం అంతా కూడా గుర్రపు డెక్కాకుతో కప్పబడి ఉంది. అందుకని నీరు కనపడతలేదు ఈ సరస్సులో. ఇది స్వయంభూలింగంగా మంత్రశక్తితో ఏర్పడినటువంటి శివలింగంగా భావిస్తారు. ప్రాతకాలాన్నే ఈ దేవాలయ దర్శనానికి రావటం జరిగింది. రావటంతోనే ఆ బయట స్టాల్స్లో మన చెప్పులు అవి కూడా డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత దేవాలయంలోకి ప్రవేశించాలి. ఇది అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి నిర్మాణాలతో ఈ యొక్క బయట ప్రదేశం సర్వాంగ సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీ అందరికీ కూడా నాతో పాటు స్వామివారి నిజరూప దర్శనాన్ని మీచే దర్శింపచేయాలనేటువంటి ఉద్దేశ్యంతో లోపలికి ప్రవేశిస్తున్నాను. ఈ ద్వారం గుండా వెళ్ళి క్యూ లైన్లో అక్కడ సెల్ ఫోన్స్ అన్నీ కూడా డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళవలసి వస్తుంది. అయితే భగవంతుడి దయ వల్ల సంకల్ప బలం చేత నేను వెళ్ళిన రోజున అక్కడ సెల్ డిపాజిట్ చేసే కౌంటర్లో ఆన్లైన్ పనిచేయకపోవటం వల్ల భగవంతుడి దయతో నేను నా ఫోన్ని లోపలికి తీసుకువెళ్ళటానికి అవకాశం కలిగింది. ఆ క్యూ లైన్లో వేలాది మంది భక్తులు స్వామి యొక్క దర్శనానికి బయలుదేరినప్పటికీ క్యూ లైన్లు అధికంగా ఏర్పాటు చేసి లక్షలాది మంది భక్తులు కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా క్యూ లైన్లో ఆ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకునేటువంటి వసతి ఏర్పాట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వామివారికి మనం గంగాజలం గనక సమర్పించినట్లయితే అది సరాసరి స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. దిగువన శివుడు ఉంటాడు. ఆ క్యూ లైన్లో వెళ్తూ కూడా ఒకసారి దర్శనం జరుగుతుంది. అనేక అలంకారాల్లో స్వామివారి యొక్క చిత్రాలు గోడలపై దర్శనమిస్తూ ఉంటాయి. భక్తులంతా కూడా హరహర మహాదేవ్ అంటూ నినాదాలతో స్వామివారిని సేవిస్తూ దర్శిస్తూ క్యూ లైన్ల వెంట ఉండేటువంటి టీవీల్లో స్వామివారి దర్శనం జరుగుతూ ఉంటుంది లైవ్. చక్కగా స్వామిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు. మన అదృష్టం ఎటువంటి అలంకారం లేకుండా ఆ యొక్క మంత్రశక్తితో కూడినటువంటి శివలింగాన్ని జ్యోతిర్లింగాన్ని నిజరూప దర్శనం చేసుకోబోతున్నాం. హరహర మహాదేవ. అదిగో గర్భగుడి దగ్గరికి వచ్చాం. చక్కని స్వామివారి దర్శనం చేసుకోబోతున్నాం. అరుగో నిజరూప దర్శనంలో మహాకాళేశ్వర స్వామి మనకు దర్శనమిస్తున్నారు. అర్చకులు లోపల అర్చన చేస్తున్నారు. అప్పటికే భస్మహారతి అయిపోయింది. ఇంకా అలంకారాన్ని మొదలుపెట్టలేదు. అర్చన అభిషేకం జరుగుతూ ఉన్నాయి. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. శంభో శంకర. ఆ దర్శనం చేసుకొని బయటికి రాగానే ఓంకారేశ్వర మందిరం ఉంటుంది. కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. ఈ యొక్క దేవాలయం సుల్తాన్ షాస్
ఉద్దీన్చే 1234 సంవత్సరంలో దాడి చేసిన సందర్భంలో నాశనం చేయబడ్డది. ప్రస్తుత నిర్మాణం 1736లో శ్రీమత్ పీష్వా బాజీరావ్ ఛత్రపతి షాన్ మహారాజులచే నిర్మించబడింది. తరువాత 1886 వరకు శ్రీమత్ జయాజీరావ్ సాహెబ్ షిండే అలీజ్ జాబ్ బహదూర్ చే నిర్వహించబడింది. ప్రస్తుతం ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ వారిచే కలెక్టర్ కార్యాలయ నిర్వహణలో ఉంది. చక్కని ఉపాలయాలతో భాసిల్లుతున్నది ఈ యొక్క ఉజ్జయిని దేవాలయం. లోపల ఉన్నటువంటి దృశ్యాలు చూడండి. అక్కడ ప్రసాదాలు ఇచ్చేటువంటి స్టాల్ ఉంది. అలానే ఒక మహాగణపతి ఆలయం కూడా ఉంది. అక్కడ చాలా బిజీగా ఉంటుంది. గణపతి బాగా పవర్ఫుల్ అని చెప్పేసి అక్కడ వారంతా కూడా స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ మహాగణపతి దగ్గరకు వచ్చేసి కంకణాలు కట్టించుకుంటూ ఉంటారు భక్తులు. దర్శించుకొని కంకణాలు కట్టించుకొని స్వామివారికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఇది దేవాలయ ఆవరణలోని ఒక ఉపాలయం. అలాగే అక్కడ భద్రకాళి మందిర్ అమ్మవారు భద్రకాళి మాత. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాలు రాతి కట్టడాలతో చక్కగా అందంగా రూపొందించబడ్డాయి. అక్కడి నుంచి బయటికి రాగానే ప్రకృతి అందాల నడుమ ఆ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది. కట్టడాలన్నీ కూడా అత్యంత సుందరంగా ఉంటాయి. రాజప్రాసాదాలని తలపిస్తుంటాయి. అదిగో మనకు గంగా అవతరణ దృశ్యం కనిపిస్తుంది. మొత్తం కూడా దేవాలయాన్ని చుట్టొద్దాం. అట్లాగా దేవాలయం పరిసరాలు ఏ విధంగా ఉన్నాయనేది. అక్కడ నాట్య భంగిమలో శివుడు మనకు దర్శనమిస్తాడు. ఆ చుట్టూ కూడా అనేక రూపాల్లో శివుని యొక్క వివిధ రూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా అందంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. అందరూ కూడా నుదుటన కాళీ ఓం మహాకాళేశ్వర్ అనేటువంటి ముద్రలతో నామాలు పెట్టుకొనిబడి ఉంటారు. ఆ చుట్టూ ఉన్నటువంటి వాటిలో కపాల భైరవ, అసితండ భైరవ, చండ భైరవ, భీషణ భైరవ, శ్రీ రురు భైరవ, శ్రీ సంహార భైరవ, శ్రీ క్రోధ భైరవ అనేటువంటి పలు రూపాలలో స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చినటువంటి భక్తులు తన్మయత్వంతో పరవశం చెందుతూ ఉంటారు. ప్రతివారి హృదయాలలో ఆ పరమశివుడు నెలకొని అదే నామజపంతో ఆ యొక్క ఆవరణలో భక్తులు శివనామ స్మరణతో
హోరెత్తిస్తూ ఉంటారు. ఈ యొక్క స్వామి దర్శనం అకాల మృత్యువు నుంచి రక్షిస్తుందని పెద్దలు చెప్తారు. స్వామివారికి ఇక్కడ భస్మహారతి ప్రత్యేకత సాక్షాత్ కైలాసనాథుని దర్శనం అయినంతటి ఆనందం కలుగుతుంది భస్మహారతి చూస్తే అంటారు. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి క్షేత్రంలో కుంభమేళలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఇక్కడ మరణించిన వారికి పునర్జన్మ ఉండదు అని కూడా చెబుతూ ఉంటారు. మహాగణపతి అందంగా కనిపిస్తూ ఉంటారు. ఆ ప్రక్కన త్రిమూర్తులను కూడా మనం చూడవచ్చు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఎక్కడ చూసినా ఇదే విధమైనటువంటి శిల్పకళతో అలరాడుతుంటుంది ఆ యొక్క ఉజ్జయిని టెంపుల్ పరిసరాలంతా కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మధ్యప్రదేశ్ పర్యటించినప్పుడు ఉజ్జయినిలో 850 కోట్లతో మహాకాల్ లోక్ ప్రాజెక్టు మొదలుపెట్టారని చెప్పారు. ఉజ్జయిని భౌగోళికంగానే కాక సాంస్కృతిక వారసత్వం విషయంలోనూ కేంద్రంగా ఉందని అన్నారు. జ్యోతిర్లింగ క్షేత్రాల అభివృద్ధి చేయటం ద్వారా దేశ సంస్కృతి వైభవాన్ని మరింత శక్తివంతం అవుతుందని చెప్పేసి ప్రధాని మోడీ గారు భావించి జ్యోతిర్లింగాలన్నీ కూడా అభివృద్ధి పరుస్తామని మాటిచ్చి దాని ప్రకారం ముందుకు సాగుతున్నారు. అత్యంత అద్భుతంగా ఈ యొక్క కేంద్రాన్ని, ఉజ్జయినిని ప్రాంతాన్ని డెవలప్ చేశారు ప్రధానమంత్రి గారు. వారికి అందరం రుణపడి ఉండాలి. ధన్యవాదాలు ప్రధాని గారికి తెలుపుతూ ఇటువంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఈ యొక్క దేవాలయ అభివృద్ధిని చూసి పరమానందం చెందుతాం అందరం.